ఈ రోజు ఇంటింటి రామాయణం సీరియల్లో ఆరాధ్య వాళ్ళ తాతయ్య నానమ్మలతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది. అందులో అక్కడికి అక్షయ్ వచ్చి ఆఫీస్కి బయలుదేరుతున్నానమ్మా అని చెప్పడంతో అవని కూడా నేను గుడి దాకా వెళ్ళాలండి, నన్ను గుడి దగ్గర పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేయమని అడుగుతుంది. కుదరదు, నాకు టైం అయిపోయిందని అక్షయ్ చెప్తూ ఉంటే అక్షయ్ వాళ్ళ అమ్మ నాన్న అయితే వెళ్లే దారే కదా వదిలేసి వెళ్ళరా అనడంతో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళిద్దరిని కారులో ఎక్కించుకుని బయలుదేరతాడు. తర్వాత అవనిని గుడి దగ్గర పాపని స్కూల్ దగ్గర వదిలేసి అతనైతే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అవని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. మా శ్రీకరికి పల్లవికి ఎలాగైనా పెళ్లి జరిగేలా చూడు స్వామి, మా రెండు కుటుంబాలని మళ్ళీ కలిపే బాధ్యత నీదే స్వామి అని వేడుకుని బయటికి వచ్చేటప్పటికి శ్రీధర్ భార్య కనిపించడంతో ఇక అవని సంతోషంగా పిన్ని బాగున్నారని అడుగుతుంది. ఆమె అయితే మా అన్నయ్య మా అమ్మ ఎలా ఉన్నారని అందరి యోగక్షేమాలు అడుగుతుంది. పేరుకే బాగున్నారు పిన్ని, కానీ నిన్ను తలుచుకొని రోజంటూ లేదు. నిన్ను తలుచుకుని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. బామ్మగారు కానీ మామయ్య గారు కానీ మిమ్మల్నే తలుచుకుంటున్నారని అవని చెప్తుంది. చక్రధర్ భార్య అయితే బాధపడుతుంది. నేను ప్రేమించిన వాడికి దగ్గరవుతున్నానని సంతోషపడ్డానే కానీ నన్ను ఇష్టపడే వాళ్ళని దూరం చేసుకుంటున్నానని గుర్తించలేకపోయాను. తెలుసుకునేటప్పటికి నా చేతుల్లో ఏమీ లేకుండా పోయింది అని అవనికి చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. అవని అయితే ఒక సలహా ఇస్తుంది. మన రెండు కుటుంబాలు కలవాలంటే పల్లవికి శ్రీకరికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా పిన్ని అని చెప్పడంతో ఆమె కూడా అందుకు అంగీకరిస్తుంది. చక్రధరు తన కూతురు పల్లవికి పెళ్లి సంబంధాలు చూస్తూ పెళ్లిళ్ళ పేరయ్యని పిలుస్తాడు. అతనైతే ఫోటోలన్నీ చూపిస్తూ ఉంటే పల్లవి వాటిని చూసి నాకు ఒక్కరు కూడా నచ్చలేదనేసి అతన్ని పంపించేస్తుంది. తర్వాత వాళ్ళమ్మ అయితే తిడుతుంది, నీకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా, వచ్చిన ప్రతి సంబంధాన్ని ఎలా తిప్పికొడుతున్నావేంటి అని తిడుతూ ఉంటుంది. పల్లవి ఇంట్లో వాళ్ళందరితో చెప్తూ ఉంటుంది. గుళ్ళో పిన్నిని కలిశానని పల్లవి పెళ్లి గురించి మాట్లాడితే తను కూడా సానుకూలంగా స్పందించిందని చెప్పడంతో ఇక బామ్మ అయితే సంతోషపడిపోతుంది. ఈ పెళ్లి జరిగితే నా కూతురు నాకు దగ్గరవుతుంది కదా అని సంతోషపడుతూ ఉంటుంది. వాళ్ళ అన్న కూడా నా చెల్లెలు నాకు దగ్గరగా ఉంటే నాకు కూడా సంతోషమే కదా, ఈ పెళ్లి జరిగితే బాగుండు, కానీ ఆ చక్రధరు ఒప్పుకుంటాడో లేడో అని అంటూ ఉంటాడు. బామ్మ మాత్రం నా కూతురు ఒప్పుకునిందంటే అల్లుడిని కూడా ఒప్పించేస్తుందిలే అని చెప్తూ ఉంటుంది. అంతలో అక్కడికి శ్రీకర్ రావడంతో పెళ్లి విషయం అతనితో చెప్తారు. అతను ఏం చెప్పాలో తెలియక మొహమాట పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. నాకైతే ఈ పెళ్లి కొంచెం కూడా ఇష్టం లేదు నాన్న, మనల్ని శత్రువులుగా భావించి మన మీదే దాడులు చేస్తున్న అతని దగ్గరికి వెళ్ళి మీ పిల్లనివ్వండి అని మనం ఎలా అడుగుతాము అని చెప్తూ ఉంటాడు. అవని అయితే మనం ఆలోచించాల్సింది చక్రధర్ గురించి కాదండి, మా అమ్మ గురించి మామయ్య గారి గురించి ఆలోచించండి. పిన్ని గారు దూరం అయ్యి వాళ్ళు బాధపడని రోజు లేదు అని చెప్పడంతో శ్రీకర్ కూడా పెళ్లికి ఒప్పుకుంటాడు. తర్వాత శ్రీకరు తను ప్రేమించిన అమ్మాయిని కలిసి ఇంట్లో వాళ్ళందరూ మా మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకోమని ఒప్పించారు, నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను అని చెప్తాడు. తనైతే శ్రీకర్ని చంప మీద కొట్టి వాళ్ళెవరినో పెళ్లి చేసుకునే దానికి నన్నెందుకు ప్రేమించావని అడుగుతూ ఉంటుంది. మా మామయ్యకి అసలు మేమంటేనే పడదు, ఎప్పుడు మాకు వాళ్ళకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. అలాంటిది మా మామయ్య తన కూతుర్ని నాకు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోడు, అందుకే నేను ధైర్యంగా పెళ్లికి ఒప్పుకున్నానని చెప్తాడు. జరగబోయే ఎపిసోడ్లో అయితే అవని తన భర్త అక్షయ్తో కలిసి చక్రధర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. శ్రీకరికి పల్లవికి పెళ్లి చేసే విషయం మాట్లాడడానికి వెళ్తారు. చక్రధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ కోసం అవని వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, అతను ఒప్పుకున్నాడో లేదు అని. అంతలో అవని వాళ్ళు రావడంతో వాళ్ళ అత్తయ్య మామయ్యలు అందరూ ఇంట్లో వాళ్ళందరూ ఏమైంది ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు.